పెంచిన తర్వాత అదే టైంలో మనకు బ్రిటిష్కి ఒకటేటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉండేది. కానీ దాదాపుగా ఒక 25 ఏళ్ల లోపల దాని తర్వాత మొత్తము బ్రిటిష్ ఎంపైర్లో ఎస్పెషల్లీ యూకేలో మొత్తం పోలీసింగ్ వ్యవస్థని వాళ్ళు మార్చేసి అప్పుడు రాబర్ట్ పీల్ అనేటువంటి ఒక పోలీస్ చీఫ్, అప్పుడున్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టరు కలిసి దాంట్లో ఉన్నటువంటి తదనటువంటి మార్పులు తెచ్చి పోలీస్ని ఒక నిజంగా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా ఆ రోజుల్లోనే తీర్చిదిద్దారు యూకేలో. కానీ మన దగ్గర మాత్రం ఆ వ్యవస్థ మారడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు నూతనంగా మనం రాష్ట్రం ఏర్పరచుకున్నాం కాబట్టి ఈ వ్యవస్థ నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలతో మమేకమైనటువంటి ఒక వ్యవస్థగా మారాలి అని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్లయితే పోలీసు వారు ప్రతిదినం నేరస్తులు నేరాలు అనేటువంటి ఒక వలయంలో పడిపోయి నేరస్తులను పట్టుకోవడం, నేరాలను నిరోధించడం, జరిగినటువంటి నేరాలని మళ్ళీ డిటెక్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లడం, ప్రాసిక్యూట్ చేయడం, ఈ పనులలో 24 గంటలు నిమగ్నమైపోయి చివరికి ఈ వ్యవస్థ ఎవరి కొరకు ఉంది, ఎవరు ఈ వ్యవస్థను ఏర్పరచుకున్నారు, వారి అవసరాలేంటి అనేటువంటి ప్రజల్ని మేము మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండడానికి మేము చేసేటటువంటి దైనందిన కార్యక్రమాల్లో ప్రతి చోట కూడా ప్రజల్ని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి, యూత్ని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళకు కావాల్సినటువంటి పోలీసింగ్ నీడ్స్ తెలుసుకొని మా కార్యక్రమాల్ని, మా పోలీసింగ్ స్ట్రాటజీస్ని, మా యొక్క యాక్టివిటీస్ని తదనుగుణంగా మేము మార్చుకొని ప్రజలకు నచ్చే విధంగా ప్రతి చోట కూడా మా బిహేవియర్లో కానీ, మా యాక్షన్స్లో కానీ, మా రిజల్ట్స్లో కానీ ప్రజలకు నచ్చే విధంగా చేయాలి అని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు ఈ టోర్నమెంట్లో 130 టీమ్స్ మీరు పార్టిసిపేట్ చేయడం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే కేవలం 3 పోలీస్ స్టేషన్ ఏరియాస్లో, చిక్కడపల్లి డివిజన్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ ఏరియాస్ నుంచి 130 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మాకు చేదోడు ఆదోడుగా ఉంటాము అని చెప్పేసి మీరు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే నేను ఈ ఏరియాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా పోలీసు శాఖ తరఫున మనస్ఫూర్తిగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే ఒక్క వన్ టైం ఈవెంట్గా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు టైం టు టైం టేకప్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో యువతను పోలీస్ శాఖలో సమ్మిళితమయ్యే విధంగా చేయడం కొరకు మేము ఒక ఫేస్బుక్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి లాంచ్ చేయడం జరిగింది. నిన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సెపరేట్ ఫేస్బుక్ ఉంది పేజీ. మీరందరూ కూడా ఫేస్బుక్ ద్వారా పోలీస్ స్టేషన్కి మీ యొక్క సూచనలు ఇచ్చి, మీ యొక్క ఫీలింగ్స్ కన్వే చేసి, మీరు ఏ విధంగా పోలీసింగ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు చెప్పడం ద్వారా పోలీసులకు చేదోడు వాదోడుగా ఉంటారు. పోలీసు వ్యవస్థని చక్కదిద్దడంలో మీ వంతు కృషి మీరు చేసిన వారు అవుతారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ అమ్మాచులు గారికి, అలాగే శాసనసభ్యులు గారికి, అట్లాగే మిగతా పెద్దలందరికీ, దీనిలో టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యూత్ అందరికీ, అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రాము యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నా సోదరీమణులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెంట్రల్ జోన్ పోలీస్ అధికారులకి అందరికీ కూడా మరొకసారి నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.